హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం నేను 62వ డివిజన్‌లో ఉన్నటువంటి జిల్లెల సరిత, జిల్లెల ఆనంద్ గారి దగ్గర ఉన్నానండి. సో, జిల్లెల సరితను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే సరిత గారు. అందరికీ నమస్కారం. సరిత గారు, ఇప్పుడు మీరు 62వ డివిజన్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ. మీకు గతంలో ఎలాంటంటే ఏమైనా అనుభవం ఉందా రాజకీయ పరంగా? పోటీ చేస్తున్నారు. అంటే పోటీ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకెందుకొచ్చింది అననంటే మీరేం చెప్తారు? నేను మహిళా గ్రూపులలో ఉన్నాను. మహిళా గ్రూపులలో ఉంటే సభ్యురాలు మహిళా గ్రూప్‌లో చేస్తాను నేను. చేస్తే వాళ్ళందరూ అనుకుంటా ఉంటే, మన వార్డ్‌కి ఈ పార్టీ, ఆ పార్టీ ఎవరొస్తున్నా కూడా చేసలేరు సరిత. నువ్వు బాగా మాట్లాడుతావు గదా! నువ్వు లీడర్‌గా ఉన్నావు గదా! మీ హస్బెండ్ కూడా చేస్తారు గదా! మీరు ఒకసారి ట్రై చేస్తే బావుండు గదా! మీరు 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు గదా! మీరేం చేయలేదా? చేస్తే బావుండు గదా! సరిత అని అందరూ అడిగితే, చేయండి ఏం గాదు, గెలుస్తారు మీరు చేయండి అని అందరూ అంటే, దీనిలో కాంగ్రెస్ పార్టీ నుండి నేను 62వ డివిజన్‌లో పోటీ చేస్తున్నాను. పోటీ చేస్తున్నారు. అంటే అంటే ఏ ఏం ఏం దేని కిందొచ్చింది? మా బీసీ కిందనా? బీసీ లేకపోతే మహిళ. జనరల్ కింద? బీసీ మహిళ బీసీ. రావడంతో, "నీకింత ఛాన్స్ వచ్చింది కదా! ఎందుకు పొడగొట్టుకుంటారో చేయండి" అని జనం అందరూ మా డివిజన్‌లో అనడంతో హ్మ్. చేద్దామని వచ్చేసాం. ఓకే. సరిత గారు, అయితే మీరిప్పుడు మహిళా గ్రూప్‌లో లీడరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసనన్నారు. అంటే ముఖ్యంగా మీరు చూసిన, విన్న ప్రాబ్లమ్స్ ఏంటి? రోడ్ బాగలేదు మా వాడలో. హ్మ్. వాటర్ రాదు. హ్మ్. ఏదన్నా సమస్య ఉన్నదంటే చెప్తే ఎవరు రారు. ఓన్లీ గెలవడానికి వచ్చిన ఓట్లు కావాలని అది రావడం. వచ్చినంక ఓట్లేయడంతో మళ్ళీ రావడం లేదు. మా సమస్యలు తెలుసుకోవడం లేదు. సరిత నువ్వైతే ఇక్కడే ఉన్నావు గదా! ఈ వాడలో ఉన్నావు గదా! మాకు సమస్యలున్నా చూసుకుంటావు గదా! చెయ్యి అమ్మా అని అనేసరికి సరే చేద్దామని ముందుకొచ్చిన. అసలు నాకు దేనిలో తెలవదు. కాకపోతే మా హస్బెండ్ ద్వారా నేను చేయగలుగుతా అన్న నమ్మకంతోని చేస్తా. మీరు బాలేవని చెప్పారు. అది రోడ్లకు సంబంధించిందంటే మొత్తం వార్డుకి సంబంధించిందే. సో, ముఖ్యంగా ఏంటంటే మహిళలకి కొంతమందికి ఇప్పుడు వితంతువులున్నారు. వితంతు పింఛన్లు గానీ, లేదననంటే ఏదైనా వృద్ధాప్య పింఛన్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు మామూలుగా వినడం జరిగిందా? ఒకవేళ అలాంటివుంటే ఫర్దర్‌గా మీరు వాళ్ళకెట్లా, ఏ రకంగా ఉపయోగపడతారు? విన్నా. అట్లా గూడా లేదు. చూడరు. ఏది అయినా అస్తలేదనే వాళ్ళు నన్ను హ్మ్. పెట్టడం జరిగింది. నిలబడితే నువ్వు చేయగలుగుతావు, చేస్తావు అని చెప్పారు. చెప్తే అవి గూడా చూస్తా, చేస్తా. హ్మ్. పింఛన్స్ ఇప్పిస్తా. మంత్రి దగ్గరికి తీసుకెళ్తా. చెప్పేస్తా. అదే నేను ప్రయత్నం చేస్తా. హ్మ్. మరి మీ పార్టీ తరపున మీకేమైనా అంటే ప్రోత్సాహం అనేది ఏ రకంగుంది? మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా హ్మ్. వెళ్తాను. మం మంత్రి పొన్నం పొన్నం. ప్రభాకర్ గారి ఆ! మద్దతు మీకు చాలుంది. ఉన్నది. చెప్పండి, ఆనంద్ గారు, మీ శ్రీమతి గారిని మీరిప్పుడు బరిలో దింపుతున్నారు గదా! సో, మీరు ఏ రకంగా మేడంకి ఉపయోగపడుతున్నారు? అంటే ఏ విధంగా మీరు సహాయం జేస్తున్నారు? అంటే మేడంతో ఇప్పుడు ముందుకెళ్తుంది. ప్రజల్లో మేడంకి నమ్మకం గావాలి. అంటే ఈ మేడం నిజంగానే చేస్తుందన్న నమ్మకంతోనే మేడం ఇప్పుడొచ్చేస్తున్నారు. ఇంకా అంటే ఖచ్చితంగా మేము ఇది జేస్తామన్న నమ్మకం ఇంకా ఏ రకంగా ఇస్తారు మీరు మీ ఓటర్లకి? ఎందుకంటే 62వ డివిజన్ ప్రజలు దాదాపు ముందే నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు, అలాగే మా కరీంనగర్‌లో పుట్టి పెరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు వాళ్ళ దగ్గరనే ఉండి, వాళ్ళ దగ్గరనే పెరిగినా కాబట్టి, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా కాబట్టి ఒక 20 సంవత్సరాలు ప్రజా సమస్యలు ఏంటి అని నాకు తెలుసు. ప్రజల బాధలు తెలుసు, వాళ్ళ కష్టాలు తెలుసు, వితంతుల పింఛన్లు తెలుసు. అందుకే ప్రజలందరూ ఏమన్నారంటే, "నువ్వు ఉద్యమకారునివి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినావు కాబట్టి, ఆ ఉద్యమాన్ని ఈ ప్రజలకు సేవ చేయి. ప్రజా సేవలో మీరు భాగస్వాములైతే బాగుంటది" అంటే అనడంతో మరి మా అదృష్టం శాస్త్రం ఏందంటే బీసీ మహిళ వచ్చింది. బీసీ మహిళ రాంగానే ఏం చేసిందంటే, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతోనూ, అలాగే మా మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోనూ, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆశీస్సులతోనూ, అలాగే మా జిల్లా అధ్యక్షుడు సత్యం గారు, చొప్పదండి ఎమ్మెల్యే వారి ఆశీస్సులతో మరి ఇక్కడ వైద్యుల అంజన్ కుమార్ ఉన్నాడు టౌన్ ప్రెసిడెంటు, మళ్ళీ వెలిచల రాజేంద్రరావు గారు, అలాగే విద్యా సంస్థల చైర్మన్ ఆల్పోర్స్ నారాయణ రెడ్డి గారు, వీళ్ళు అందరి సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదంతోటి నా భార్యను బరిలో నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఏందంటే ప్రజా సమస్యల కోసము పనిచేస్తాం. ప్రజల కోసమే జీవిస్తాం. ఇక్కడనే కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగినా నేను మంకమ్మతోటలో. పెట్టి చాలామంది ఉద్యమాలకు పార్టిసిపేట్ అయినాం. ఆ ఉద్యమాలలో ఏ బాధలు, బాధకాలు, సాధకాలు ఏంది, మహిళా సోదరులకున్న సమస్యలేంటి, ఈ బాయ్స్‌కున్న సమస్యలేంటి, వాడ సమస్యలేంటి, నల్ల సమస్యలేంటి, ఈ సమస్యలలో పూర్తిగా నిమగ్నమయ్యి గతంలో చేసుకుంటూ వచ్చినాము. నాకు ఏ పదవి లేకుండా పని చేసుకుంటూ వచ్చినా కాబట్టి, ఈసారి మా మహిళ మరి మా వార్డులో 62 డివిజన్‌లో బీసీ మహిళ వచ్చింది కాబట్టి, నా భార్యను ఖచ్చితంగా నిలబెట్టిన. అది గూడా నేను నిలబెట్టిపోతే ప్రజలందరూ కోరిక మేరకే నా డివిజన్ ప్రజలు చాలా దేవుళ్ళు. నాకిప్పటి వరకు నేను ఎప్పుడు ఉద్యమకారుని లాగానే ఉంటా అనుకున్నా కానీ,
ఇలా నన్ను ప్రోత్సహిస్తారని నా డివిజన్ ప్రజలు ఎప్పుడు మీరు ఉండాలని అన్నారు కాబట్టి నేను ఈ విధంగా ముందుకొచ్చిన. నా భార్యను ముందు పెట్టిన. ఈ ప్రజలందరూ తప్పకుండా నాకు ఆశీర్వదించి, మంత్రుల ఆశీర్వాదంతోటి టికెట్ కూడా నాకు తప్పకుండా నాకే వస్తది కన్ఫర్మ్. 100% ఇక్కడ పోటీలో ఎవరు లేరు. ఖచ్చితంగా నాకే వస్తది. తప్పకుండా మేము గెలుస్తామని ఒకవేళ అంటే నమ్మకం ఉంది. మీతో పాటు ఇంకా మిగతా వాళ్ళకి గూడా ఖచ్చితంగా ఎవరిది వాళ్ళకి నమ్మకం అనేది పక్కా ఉంటుంది. ఒకవేళ రాకపోతే? ఒకవేళ రాకపోతే గూడా ఇండిపెండెంట్‌గా ప్రజాసేవ చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. 100% మేము ఇక్కడ గెలిచే చూపిస్తాం. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం ఉంది. మా ఒక్క ఇద్దరి ఆశీర్వాదం కాదు. ప్రజల ఆశీర్వాదం ఉంది. మంత్రుల ఆశీర్వాదం ఉంది. మంత్రులు ఏందంటే పుట్టి పెరిగినవాడు కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. ఆ పొన్నం ప్రభాకర్ అన్న ఇంట్లో పుట్టి పెరిగిన వ్యక్తిని. నాకు ఆ ప్రభాకర్ అన్నతోటి డైరెక్ట్ పోయి ప్రజా సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళ ఇంటి తలుపు తట్టి తీసుకొని సమస్యను పరిష్కారం చేసే విధంగా నాకు స్తోమత ఉంది. నేను మొదటి నుండి కష్టపడి పనిచేసినా కాబట్టి బీద కుటుంబంలో వచ్చినాం మన బీసీలం. బీద కుటుంబంలో వచ్చినాం కాబట్టి మాకు ఎవరు అప్పుడు చేయూతన ఇవ్వలే. మాకు సహాయం కూడా చేయలే. అందుకనే మేము ఖచ్చితంగా నేను నుండి గెలుస్తామని చెప్తున్నాను. మీరు ఉద్యమకారునిగా చేసినానన్నారు గదా! అంటే ఆ సమయంలో మీరేమేం జేసిండ్రసలు? తెలంగాణ రాష్ట్రం రావడానికి కోసం కరీంనగర్‌లో తెలంగాణ చౌక్ నిర్మాణం చేపట్టింది నేనే. హ్మ్. తెలంగాణ చౌక్ నిర్మాణం చేపట్టినాక ధర్నాలు చేపించింది నేనే. అప్పుడు ఎవరికీ అవగాహన లేదు. దిష్టిబొమ్మలు కాలబెట్టేది లేదు. 4999 చరిత్రలో దిష్టిబొమ్మలు కాలబెట్టిన. నాతోటి నేను ఉద్యమకారుడిని, నేనే చైర్మన్‌గా ఉన్నా. నాతోటి నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా డెవలప్‌మెంట్ కావాలని అందరిని ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరిని తయారు చేసిన. వాళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లయ్యారు. నేను మాత్రం లీడర్లు కాలేదు. బీసీ మహిళంది కాబట్టి నా భార్యనన్నా చేద్దామని సంకల్పంతో నేను ముందుకొచ్చిన కాబట్టి ప్రజలందరూ నాకే ఆశీర్వాదం ఉంది. వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఇంటింటికి నేను దండం పెట్టి కూడా నేను గెలిచే నాకు హోప్ ఉంది. నేను గెలుస్తా కూడా. అంటే ఇప్పుడు మీరేం జూసిండ్రు? ఇప్పుడు మేడం చెప్పినట్టుగా రోడ్డు, వాటర్ అయి సమస్యలు గాకుండా ఇంకేమైనా జూసారా? మై చిన్న పిల్లలకు చాలామంది ఇక్కడేందంటే, చిన్న పిల్లలను చాలామంది ఈ దొంగ ముఠాలు, ఆ ముఠాలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. వాటికి కూడా ఒక రక్షణ కల్పించాలి. మహిళలకు, ఇతరులకు సేవ చేయడానికి మహిళలకు కూడా రక్షణ కల్పించాలి. మహిళా చట్టం ఉంది కానీ, ఆ చట్టం ఇంప్లిమెంటెన్స్ లేదు. ఉన్నా గానీ దానికి తోడుగా మనం ఉండాలి. ఉంటే ఒక నాయకుడు ఒక గల్లీలో ఉంటే, ఆ గల్లీలో నాయకుడు వాళ్ళందరినీ కాపాడే విధంగా ఉంటది. అది మాకిచ్చిండు దేవుడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా పనిచేస్తా. రోడ్లున్నాయి. రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ మీరు రాంగా చూసిర్రు కదా! ఆ రోడ్లన్నీ ఎట్లా గతంలో ప్రభుత్వాలు ఏమున్నాయో అవన్నీ అంతా నాశనం చేసినాయి ఆ రోడ్లు. ఆ రోడ్లను ఆ రోడ్ ఇప్పుడు మంచిగా చేయాలి. అక్కడ ఆ రోడ్‌ను మంచిగా చేయాలి. అక్కడ ధోబీవాడ ఉంది. ధోబీవాడ మంచిగా చేయాలి. అటు పక్కకు వెంకటేశ్వర గుడి దేవాలయం ముందు అక్కడ మంచిగా లేదు. ఇక్కడ మా సోదరులున్నారు. ఎస్టీ సోదరులు. ఆ సోదరుల వాడలో కూడా డెవలప్‌మెంట్ చేయాలి. ఇవన్నీ కొన్ని కొన్ని డెవలప్‌మెంట్ ఒక ప్లానింగ్ ఉంది. ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే ఆ ప్లానింగ్ ప్రకారం చేస్తే మా వాడ చాలా అభివృద్ధి చెందుతది. దానివల్ల మా మంత్రి పొన్నం ప్రభాకర్ గాని మిగతా నాయకులకు గాని చాలా మంచి మంచి పేరొస్తది. దానివల్ల నేను ఖచ్చితంగా ఒక ఉద్యమకారుని ఒక భార్యగా నేను నిలబెడతా. సరిత గారు ఇప్పుడు ఓటర్లు మీకు ఓటు వేయాలనంటే, ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేటర్‌లా కాకుండా అంటే వాళ్ళు చేసిన పనుల విధానంలో కొంతమంది అలసిపోయిండ్రు. కొంతమంది బాధపడ్డారు. సో, మిమ్మల్ని ఉండండి, మీరు ఉండండి అని చెప్పి మీకు ప్రోత్సాహం అయితే ఇచ్చిండ్రు. సో, వాళ్ళు గూడా అప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు గూడా వాళ్ళు గూడా అంతే హామీగా అందరితోని మాట్లాడే ఉంటారు. నన్ను గెలిపించండి, నాకు ఓట్లేయండి, నేను ఖచ్చితంగా చేసి పెడతా అని. ఇప్పుడు మీరు గూడా అదే విధంగా చెప్తున్నారు. సో, ఒకవేళ గెలిస్తే పక్కా మీ మాట నిలబెట్టుకుంటా అంటే నమ్మకం మీ ఓటర్లకు రావాలంటే మీరేం చెప్తారు? నేను గెలిచినాక చేసి చూపిస్తా. వాళ్ళ సమస్యలన్నీ చేస్తా. ఇంతకుముందు చేసిన వాళ్ళలాగా గాదు. అన్నీ నేను చేస్తా గెలిసాక. ఓట్లు వేయండి అందరూ.